హాయ్ అండి, నమస్తే. ఎంతో టేస్టీగా బిస్మిల్లాబాదు ఏ కర్రీస్ లేకపోయినా, చట్నీ ఇలాంటివి ఏవి లేకపోయినా టేస్టీగా తినేయచ్చు. అలాగే వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ పొద్దున వండిన రైస్ 2 మనుషులకు అయ్యేలా ఉంటే ఇప్పుడు 3 మనుషులకు అయ్యేలా తయారు చేసి ఫస్టే వీటిని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసి, అలాగే పోపు దినుసులు, ఒట్టిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని, అలాగే 1 కప్పు దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే ముల్లంగి, అలాగే బీన్స్, ఒట్టి పచ్చిమిరపకాయలు వేసి వీటిని ఫస్ట్ ఇలా కలిపేసి 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గిచ్చేసుకున్న తర్వాత ఆయిల్లోకి ఇప్పుడు సరిపడా కారము, సాల్ట్, 1 స్పూన్ అంతా సాంబార్ పొడి, ఒక చిన్న కప్పు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, అలాగే కందిపప్పు కూడా అలాగే నానబెట్టి వేసేసుకోవాలి. తగినంత పసుపు, ధనియాల పొడి, అలాగే చివరిగా కొత్తిమీర, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మ పులుసు కూడా ఇలా గుజ్జుగా తయారు చేసేసుకొని ఇందులో వేసుకొని 1-2 నిమిషాలు వీటిని మూత మూసి మగ్గించిన తర్వాతకి ఇప్పుడు పొద్దున వండిన రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో వేస్తున్నాను నేను ఇక్కడ. ఈ రైస్ని మొత్తం అంతా ముక్కలకి అంతా కలిసేలా 1-2 నిమిషాల పాటు ఈ కుక్కర్లోనే ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ రైస్ తీసుకున్నా కదా, ఇదే ప్లేస్లో బియ్యం కూడా ఒక అర్ధగంట పాటు నానబెట్టేసుకొని తీసేసుకోవచ్చు. మనకి సేమ్ బిస్మిల్లాబాద్ రెడీ అయిపోతుంది. నేనైతే ఇక్కడ వండిన అన్నంతో ఇలా బిస్మిల్లాబాద్ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం కలిసిపోయింది కదా, ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు పోస్తున్నా. ఈ రైస్కు తగ్గ వాటర్ పోసేసుకొని వీటిని మొత్తాన్ని ఇలా అంతా సైడ్ల కల్లా కలిపేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ ఇచ్చుకున్నామంటే మనకి రైస్ కానీ కూరగాయ ముక్కలు కానీ బాగా ఉడికిపోతాయి. 3 విజిల్స్ చాలు. ఇక ఇలా మెత్తగా ఉండాలి మనకి రైస్ అనేది. ఒక్కసారి స్పూన్తో అంతా ఇలా కలిపేసుకొని 1/2 లీటర్ మైను ఉడకబెట్టి పెట్టుకున్న వాటర్ని, అంటే వేడి వాటర్ని ఇందులో పోసుకొని 1-2 నిమిషాల పాటు మూత మూసి మగ్గిచ్చేసుకున్నామంటే ఇంతేనండి, బిస్మిల్లాబాదు రెడీ అండి. వీటికి అలాగైనా తినొచ్చు, లేదా ఇలా చట్నీ కాంబినేషన్ అయినా చేసుకొని తినొచ్చు. ఎంతో టేస్టీగా చాలా బాగా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినా ఉపయోగపడినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.